ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 52వ అధ్యాయము 9వ వచనం. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించి పాపక్షమాపణ, రక్షణ, మారు మనసు అనుభవంలో జీవిస్తూ తన ప్రజలుగా భూమి మీద అనేక శోధనలు అనుభవిస్తున్నారు. వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిలా ఆదరించి, తండ్రిలా ఓదార్చి, ధైర్యంతో నీ హృదయాన్ని నింపే నీ దేవుడు నీతోనే ఉన్నాడు. ఒంటరిగా బాధలు అనుభవిస్తూ బంధువులు, స్నేహితులు దూరమైన స్థితిలో ఉన్నావా? సమీపస్తులను కోల్పోయి ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? అనుకోకుండా ఊహించలేని సుడిగాలి లాంటి పరిస్థితులు నీ కుటుంబంలో చోటు చేసుకున్నాయా? నీ విమోచకుడైన నీ దేవుడు నీ హృదయాన్ని తన నివాస స్థలంగా కోరుకుంటున్నాడు. నిన్ను ప్రతి వ్యతిరేక పరిస్థితుల నుండి విడిపించి ఉన్నాడు. ఆయన నీకు అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితిని సరిచేసి నీ దుఃఖ దినములను పోగొట్టి ఓదార్చి సంగీత నాదములతో నిత్య సంతోషముతో ఒక సాక్షిగా నిన్ను నిలవబెట్టబోతున్నాడు. నమ్మి ప్రార్థించు. ప్రార్థన. విమోచింపబడిన వారు దాటిపోవనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన నా దేవా, ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డలను ఆదరించి సంతోష సమాధానాలతో నింపమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.